ఇన్సూరెన్స్ అనేది అర్జెంట్‌గా కట్టుకోవడం ముఖ్యం. కట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తుఫానొస్తోంది. ఏ ప్రాంతాలు ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రాంతంలో తుఫాను ప్రభావం ఉండదు అని చెప్పడానికేం లేదు. అనేక చోట్ల అట్లుంటది. వాస్తవం క్రాప్ ఇన్సూరెన్సోళ్ళు బ్యాంకులోళ్ళు అనేక సార్లు ఫోన్‌లు చేశారట రైతులకి. వచ్చి కట్టుకోండి, కట్టుకోండి అంటే డబ్బులెందుకులే అని కట్టుకోనటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడన్నా అంటే ఇంకా తుఫాను పూర్తి స్థాయి ప్రభావం చూపెట్టలేదు. రేపటికేమవుతది. ఇప్పుడైనా డబ్బులు కట్టేస్తే ఇన్సూరెన్స్ కిందకి వచ్చేటటువంటి అవకాశం ఉంటది. ఇన్సూరెన్స్ ఉంటే రేపు పొద్దున ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఈజీగా అటు ఇన్సూరెన్స్ ఏజెన్సీల నుంచి భరించే అవకాశం ఉంటది. లేదంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం మీద ఆధారపడాల్సి ఉంటుంది. అది ఎప్పుడు ఇస్తుందో, ఎలా జరుగుతుందో తెలీదు. ఈలోపు నష్టపోయేది రైతు. ఇప్పుడు పక్వానకొచ్చినటువంటి పంటలున్నాయి. ఆరంభ దశలో ఉన్నాయి. పొట్ట దగ్గరకొచ్చినటువంటివి ఉన్నాయి. కాబట్టి రైతులు తిప్పలు పడుతున్నారు, భయపడుతున్నారు. ఉన్నదాన్ని కొయ్యలేరు. అట్లాగని చెప్పి ఉంటుందన్న నమ్మకం లేదు. చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు రైతాంగం. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ మీద దృష్టి సారించాల్సింది.